బాలాపూర్ పోలీస్ స్టేషన్ను బీజేపీ శ్రేణులు ముట్టడించి ధర్నాకు దిగారు. మహేశ్వరం నియోజకవర్గంలో బంగ్లాదేశ్, బర్మా, పాకిస్తాన్ నుండి వలస వచ్చిన రోహింగ్యాలను వారి వారి దేశాలకు తరలించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. బాలాపూర్ పరిధిలో సుమారు 20,000 మంది ఉన్నారు. వారికి ఇక్కడి వారే షెల్టర్ ఇచ్చారని బీజేపీ నాయకులు ఆరోపించారు. 15 రోజుల్లో వారిని గుర్తించి ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. కొన్ని 20,000 మంది ఉన్నామని ఇప్పుడు ఈ ప్రాంతాల్లో తిరిగితే వాళ్ళే నోటితో చెప్పడం జరిగింది. ఇలాక మీరు అందరూ తీసిరు, విజువల్స్ ఉన్నాయి. వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తారు, మేము 20,000 మంది పైన ఉన్నాం, మేము 13-14 సంవత్సరాల కింద వచ్చినాం, గత యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో మీరు రావడం జరిగిందని చెప్తారు. ఈ పాకిస్తాన్ నుంచి, ఈ బంగ్లాదేశ్ నుంచి వీళ్ళందరూ చొరబడిదారు చాలామంది వచ్చారు. వాళ్ళకు మనం ఒకటి శరణార్థుల కార్డు ఇచ్చినాం. శరణార్థుల కార్డు లేని వాళ్ళు కొన్ని వేలాది మంది, వాళ్ళే చెప్తారు వేలాది మంది ఉన్నాం అని. వాళ్ళు ఉన్న వాళ్ళకు ఎట్లకెళ్ళి రేషన్ కార్డు వచ్చిందో ఒకసారి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ని అడుగుతున్నాం. రేషన్ కార్డు ఎట్లా వచ్చింది చెప్పాలి, వాళ్ళకు ఆధార్ కార్డు ఎట్లా వస్తుంది, వాళ్ళకు ఓటర్ కార్డు ఎడికెళ్ళి వచ్చింది, వాళ్ళకు బైకు లైసెన్స్ ఎవడు ఇచ్చిండు, వాళ్ళకు బైకులు ఎడికెళ్ళి వస్తున్నాయి, వాళ్ళ దగ్గర చూస్తే మంచి మంచి కార్లు ఉన్నాయి అన్న, ఎట్లకెళ్ళి వస్తాయన్న ఒక్కసారి ఆలోచించండి. దీంట్లో ఏ డిపార్ట్మెంటు పాల్గొన్నది చెప్పాలి. ఆర్టీఐ డిపార్ట్మెంట్ పాల్గొన్నా, పోలీసు వాళ్ళు పాల్గొన్నారా? పోలీస్ సోదరులకు మేము గతంలో ఇదే పిఎస్కు కంప్లైంట్ జరిగింది, ఎంతమంది గుర్తించారని అడిగారు. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి వేయడం జరిగింది. దాంతోపాటు మొన్న నైటు ఏసీపీ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది, అన్న మేము గుర్తిస్తున్నాం. ఎన్ని రోజులు గుర్తిస్తామన్నా? పొద్దున 3 గంటల రాత్రి లేస్తారు, 5 గంటల రాత్రి మన ఇళ్ళ చుట్టూ తిరుగుతారు, చెత్త ఏరుకుంటూ మన వస్తారు, చెత్త ఏరుకుంటున్నా వాడు ఇంట్లో మన ఇళ్ళని ఐడెంటిఫై చేస్తున్నా తెలుస్తలేదు. మన గరీబ్ వాళ్ళు 300-400లకు పని చేస్తే వాడు 100 రూపాయలకు పని చేస్తారు. మన గరీబ్ పొట్టలో కొడుతురు. ఒక్కసారి హిందూ బంధువులారు నిజంగా ఆలోచించండి. మన ప్రాంతంలో మనం స్వచ్ఛందంగా మనం బతకాలంటే ఇట్లాంటి వాళ్ళని తరిమి కొట్టేంతవరకు మన హిందువులు అందరూ ఏకతాటికి రావాల్సిందే, మీరందరూ సహకరించాల్సిందే. అదేవిధంగా ఇక్కడున్న మా ఎమ్మెల్యే గారు చెప్తున్నాం, ఈ ప్రాంతంలో ఉన్న బాలాపూర్ మండల్కు మహేశ్వరం కాన్సెన్స్ మా సబితా ఇంద్రారెడ్డి గారు కూడా దీని మీద స్పందించాలి. దీంతోపాటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా స్పందించాలి వీళ్ళ మీద ఏందనేది. అదేవిధంగా ఇక్కడ ఉన్న అసదుద్దీన్ ఓవైసీ గారు మీరు కూడా స్పందించాలి. మీరు బయటి దేశాలకు చొరబాటుదారులకు మీరు మద్దతు రా వీళ్ళకు. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న